నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు మరోసారి స్పష్టం చేసేటువంటి విషయం ఏంటంటే రాష్ట్రానికి ఒక పెద్ద బొక్క ఉంది అనేటువంటి విధంగా ఈ మాట మాట్లాడటం నాకు ఇబ్బందిగా ఉన్నా కూడా సరే ఆయన మాట్లాడిన మాట అదే. కాబట్టి ఏంటంటే కొంచెం జనాలకి వెళ్ళాలి కాబట్టి ఆర్థికంగా బాగాలేదు రాబాయ్. ఇది మాత్రం కన్ఫామ్ గా చెప్తున్నటువంటి విధానం. 9 లక్షల కోట్ల పైనే ఆంధ్రప్రదేశ్లో అప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది. అప్పుకు సంబంధించి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ అంటే కేబుల్ క్రియేషన్స్ లో అయితే చూసేవాళ్ళు, కానీ నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి కాబట్టి నిన్న చెప్పిన విషయాన్ని మళ్ళీ ఈరోజు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొంచెం గుర్తు చేస్తా. ఎవరైతే ఆర్థికంగా అప్పుల గురించి మాట్లాడతారో అది అబద్ధం. అప్పులు విపరీతంగా చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అప్పు దాదాపు 10 లక్షల కోట్లు కంపల్సరీగా ఉంటుంది అనే విషయం అర్థమైపోయింది. 10 లక్షల కోట్లు ఎంత వడ్డీ అవుతుంది? సరే, 10 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు. రాష్ట్రాలు విడిపోయినాయి. పేద రాష్ట్రం, రాజధాని లేదు, మంచి కంపెనీలు లేవు, ఆదాయం లేదు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం, వ్యవసాయం తప్ప మిగతా విధానం ఏమీ లేదు. ఆ వ్యవసాయానికి సంబంధించి కూడా పోలవరం ఐస్ అవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏమీ లేదు, జీరో. అంటే ఇప్పుడు హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ పోల్చుకోగలమా? ఇప్పుడు అమరావతి హైదరాబాద్ ఒకటే అని చెప్పగలమా? నిజంగా హైదరాబాద్ మీరు పోయి చూడండి, అసలు మన కళ్ళు చాలా అసలు మన ఫారిన్ లో ఉన్నామా హైదరాబాద్ లో ఉన్నామా ఫీలింగ్ రాకపోతే నన్ను అడగను. ఏది ఆ రింగ్ రోడ్ సైడ్ వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, 60 అంతస్తులు, 70 అంతస్తులు, 50 అంతస్తులు, అసలు కళ్ళు సరిపోవట్లేదు. అసలు నిజంగా మన ఫారిన్ లో ఉన్నామా అనిపిస్తుంది అంతే. ఇంక దానికి సమస్య లేదు. దాంట్లో ఫారిన్ లాగా అయిపోయింది హైదరాబాద్. దానికి అమరావతి కంపేర్ చేసి మాట్లాడదామా? లేదు కదా. కానీ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఎవరైతే తీసుకొచ్చారు. మరి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏమీ జరగలేదు. ఆ కంపెనీ రాయ్యా, ఈ కంపెనీ రాయ్యా అని చెప్పేసి బతులు అంటూ కూర్చుంటున్నారు. ఇంతవరకు మంచి కంపెనీ అంటూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ తెచ్చినా ఏదో నామమాత్రం పని చేస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన బ్రాంచ్లు, సబ్ బ్రాంచ్లు మాత్రం వేరే రాష్ట్రాల్లో పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు వాళ్ళకి నచ్చక. అంటే మాట్లాడేటువంటి ఎదవులు ఎలా మాట్లాడతారో, జర్నలిస్ట్ ముసుగేసుకుని ఎలా మాట్లాడతారో అర్థం కావట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు ఉంది. కానీ వాటికి వడ్డీలు ఎంత అవుతాయి? సంవత్సరానికి వడ్డీలు ఎంత అవుతాయి? అంటే ప్రజలు కష్టపడి సంపాదించుకున్నటువంటి కట్టినటువంటి పనులు చాలా వరకు వడ్డీలకే పోతే ఇక సంక్షేమం ఏమి ఇవ్వాలి? అభివృద్ధి ఏం చేయాలి? ఏంది ఇది? ఇంకా మామూలుగా ముందు నడవాలంటే ఇంకా మళ్ళీ అప్పులు చేయాలి. అప్పులు చేసుకుంటూ వెళ్తున్నాం, వడ్డీలు కట్టుకుంటూ వెళ్తున్నాం. సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి, శాలరీస్, పెన్షన్లు, ఇలా. అంటే అంటే ఒక నార్మల్ వ్యక్తికి కూడా, ఒక చిన్న పిల్లోడికి కూడా ఒకసారి చెప్తే అర్థమైపోతుంది. లేదు రాజకీయ విధానం లేకుండా ఒక నార్మల్ ఓటర్కి చెప్పినా కూడా ఈ విషయం ఎలా అని చెప్పేసి అర్థమైపోతుంది. ఇంత జర్నలిస్టులు అంటారు, మేము చాలా ఎరగదీసాం, పొడి చేసాం, మాకు అవార్డులు వచ్చినాయి అని అంటారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతారు మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆరు చేశారా, వీళ్ళు చేశారా, ఇలాంటి కుట్లాట్లు దేనికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే 1,00,000 కోట్ల పైనే మనం అప్పుతో ఇక్కడికి వచ్చాం. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటువంటి సమయానికి 1,00,000 కోట్ల పైన అప్పు ఉంది మనకి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు 2.5 లక్షల కోట్లు ఆయన అప్పు చేశాడు. అంటే 3 లక్షల కోట్లతో 4 లక్షల కోట్ల చిల్లరతో ఆయన దిగిపోయాడు. ఇప్పుడు 10 లక్షలే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ 10 లక్షల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్లు, 10 కోట్లు కాదు, 10 లక్షల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లేకపోతే 10,000 కోట్లు, 20,000 కోట్లు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మొత్తం పరసొచ్చు అనుకుంటా డబ్బు అంతా. అంత 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 డబ్బు తెచ్చారు. కానీ ఏంటి యూజ్ ఏంటి? ఒక అసెంబ్లీ కట్టుకోలేదు, హైకోర్టు కట్టుకోలేదు, ఒక మంచి విధానం ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోలేదు, మౌలిక సదుపాయాలకి అంతంత మాత్రం, రోడ్లు దారుణం అనేటువంటి దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 40,000 కోట్లు పెట్టి రోడ్లు వేశారంట, వరదలు కొట్టుకుపోయినాయంట. ప్రజలు అంత పిచ్చోళ్ళ ప్రజలు. మరి ఏది మనం బొమ్మలు వేసుకోవడానికి, హద్దురాళ్ళ మీద, మరి లేకపోతే బిల్డింగ్లకి రంగులు వేసుకోవడానికి ఆ డబ్బంతా వేస్ట్ చేస్తారు. ఆ చేయటం వల్ల ఏమైపోయింది? అభివృద్ధి ఆగిపోయింది, సంపద లేదు, ఉద్యోగం చేస్తే ముందు జీతం రావాలి కదా. జీతం వస్తేనే కదా మన ఇంట్లో గడుపుకునేది. మరి ఆంధ్రప్రదేశ్లో ఆదాయం పెరిగి ఆదాయం వస్తేనే కదా పేద ప్రజలకు ఇచ్చేది, సంక్షేమం చేసేది. అట్ట కాదు, మేము అట్ట పొడిచాం, మేము ఎట్ట తీసాం, మేము అట్ట చేసేసాం, ఏంది నాకు అర్థం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా అప్పులు చేశారనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. చాలా దగ్గరలో బకాయిలు పెట్టారన్నది వాస్తవం. ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు తీసుకొచ్చారన్నది మాత్రం పచ్చి వాస్తవం. ఇది ప్రజలు నమ్మారు కాబట్టి 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్రం ఏంటి అసలు? హైదరాబాద్ తో పోల్చుకుంటే హైదరాబాద్ మనందరూ తిరుగుతుంటాం కదా, అసలు ఎప్పుడు డెవలప్ అయింది స్వామి అసలు హైదరాబాద్?
ఈ అమరావతి అనేటువంటి విధంగా అనుకున్నటువంటి మనిషి ఆంధ్రుడు ఖచ్చితంగా ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కనీసం ఎక్కడో ఒకటి బీజం పడాలి కదా, ఎక్కడో ఒకటి స్టార్ట్ అవ్వాలి కదా మనం. అంటే దానికి ఏమంటారు, 1,00,000 కోట్లు అవుతాయి అమరావతి అవడానికి. మరి 10 లక్షల కోట్లు తెచ్చారు కదా, 1,00,000 కోట్లు ఎందుకు పెట్టలేదు? సరే లేదు, 5 సంవత్సరాల్లో మీకు ఒక 1,00,000 కోట్లు దొరకలేదు, 25,000 కోట్లే దొరికినాయి. మరి ఆ 25,000 కోట్లే కనీసం ఆ 25,000 కోట్లు కొడితే 25% అయిపోయింది కదా. పెట్టుబడులు వస్తాయి, భూములు కొంటారు, భూముల రేట్లు పెరుగుతుంటాయి, మరి జరగాల్సిన ప్రాసెస్ జరిగిపోతుంది. తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వచ్చాడు, ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టడం. కనీసం 20 సంవత్సరాలు హైదరాబాద్ లాగా అమరావతి అయిపోతుంది కదా. అది లేదు, ఇది లేదు, బీడు భూములు పెట్టి చెల చెట్లు పెంచి దాన్ని అస్తవ్యస్తం చేసేసి ఖర్చు పెట్టినటువంటి 10,000 కోట్లు 20,000 కోట్లు నాశనం చేసి, ఆ 10,000 కోట్లు ఏదో నాశనం చేసేసారు. ఆ కేంద్రం వచ్చిన డబ్బులు అవి నాశనం చేసేసారు. ఇదే పరిపాలన, ఇదే ప్రజలు కోరుకుంటుంది, ఇదే యువత కోరుకుంటుంది. ఏం మాట్లాడతారు ఆయన నాకు అర్థం కాదు. జర్నలిస్టు ముసుగులు వేసుకుని వస్తారు, మేము న్యూట్రల్ జర్నలిస్టులు అంటారు. ఏం మాట్లాడతారో తెలియదు, మీ స్వార్థాల కోసం. రాష్ట్ర ప్రయోజనం ఏం పట్టదా? ఎక్కడికి వెళ్ళాలి రేపు యువత? రేపు పొద్దున్న చదువుకున్న తర్వాత యువత ఎక్కడికి వెళ్ళాలి? ఇక ప్రతిసారి మన బతికితేనా ఇక పోయి వేరే రాష్ట్రాల్లో పోయి పని చేసుకోవటం? మనకంటూ ఒక రాష్ట్రం, మనకంటూ ఒక రాజధాని ఉన్నదా? మద్రాసులో కలిసినప్పుడు వాళ్ళు ఒక తన్ను తంతే పోయి ఇక్కడికి వచ్చి పడ్డాం. ఇక్కడికి వచ్చి పడిన తర్వాత మన తెలంగాణలో కలిపారు, వాళ్ళు ఒక తన్ను తంతే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడ్డాం. ఇక ఇంతేనా? ఇక జీతాన్ని మన బతికి ఇంతేనా? ఇంకా మారదా ఇది? మనకంటూ ఒక రాజధాని ఉండదా? ప్రతి రాష్ట్రానికి ఒక ఆదాయం ఉంది, ఒక రాజధాని ఉంది, దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. మనకేందబ్బా, మన బతికేంది ఎట్లా అయిపోయింది? మన బ్రతికేందుకు ఇట్లా ఎందుకు ఉంది? మన రాష్ట్రానికి ఒక రాజధాని, మనకు ఒక గుర్తింపు ఎప్పటికి వచ్చేసి వస్తాయి? ఏది మాట్లాడితే హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇది మాట్లాడతారు, కానీ మన అమరావతి గురించి మనం ఎప్పుడు మాట్లాడుతాం? ఒక అమరావతి మనకు కట్టుకునేంత అసమర్థులమా? దానికి 1,00,000 కోట్లు అయింది కాబట్టి, ఆ 1,00,000 కోట్లు అయింది కాబట్టి మనం కట్టలేమంటే మనకు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటాయి? ఇంకెంతకంటే పెద్ద మాట్లాడలేకపోతున్నాం. మనం అంత అసమర్థులమా? ఒక రాజధాని నిర్మించుకోలేనటువంటి అసమర్థులమా మనం? సరే, హైదరాబాద్ లో మొత్తం అక్కడ ఆదాయం మొత్తం పెట్టేశారు, హైదరాబాద్ లో పెట్టేశారు. మిగతా రాష్ట్రాలు అంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని మీకు ఖచ్చితంగా ఉందిగా, మీకు ఒక అనుభవం ఉందిగా. కాబట్టి అమరావతిని డెవలప్ చేస్తూనే వచ్చినటువంటి కొన్ని అవకాశాలు మిగతా ప్రాంతాలు స్ప్రెడ్ చేయండి, అనుభవం ఉంది కదా. అలా కాదంట, దానికి ఏదో 3 రాజధానులు అంటారు, ఏదో సొల్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తారా మీ జర్నలిస్టులు? నాకు అర్థం కాదు, కొంతమంది పనికి మాలేదు. కాబట్టి ఇదంతా చేయటం వల్ల రాష్ట్రంలో డబ్బులు లేవు రాబాయ్. ఇది ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు లేవు, ఏదైనా అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితే. ఆదాయం పెంపొందించుకోవడానికి మేము చేస్తున్నటువంటి కృషి మేము దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎందుకు వచ్చిందంటే స్పీకర్ గారు నన్ను అడిగారు. మామూలుగా ఇంతకు ముందు అంటే మొక్కలు నాటించేటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఇప్పుడు అది చేసేది లేదు. అది చేయండి సార్ అని చెప్పేసి అడుగుతుంటే చేస్తాము, కానీ డబ్బులు లేవు మన కాడ. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద బొక్క ఉంది, అసలు డబ్బులు లేవు అనేటువంటి విధంగా మళ్ళీ ఇంకోసారి స్పష్టం చేశారు. మరి అది చూడండి.